హలో, నమస్తే. వెల్కమ్ టు హెల్త్ అండ్ గ్రో. సో, ఇవాల్టి మన హెల్త్ అండ్ గ్రో కార్యక్రమంలో మన టాపిక్ వచ్చేసి మొబైల్ ఫోన్స్, వాటి వల్ల కలిగే నష్టాలేంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి. సో, ఇప్పుడు చూసుకున్నట్లయితే చిన్న, పెద్ద తేడా లేకుండా చాలా మందికి ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. సో, దాని గురించి తెలుసుకోవడానికి మనం వచ్చేసాం శ్రీ సాయి శ్రీనివాస హాస్పిటల్, వనస్థలిపురం. సో, ఇవాళ మనతో ఉన్నారు డాక్టర్ రమేష్ పాము గారు, ఆప్థమాలజిస్ట్. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం. సో, డాక్టర్ గారు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు చాలామంది చిన్న పిల్లలు ఫోన్ వల్ల అడిక్ట్ అయిపోయి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అవును. సో, దేనివల్ల ఇలాంటివి వస్తుంటాయి? ఐకేమైనా ప్రాబ్లమ్ అవుతుందా? చిన్నప్పుడే ఇలా ఫోన్ అడిక్ట్ అవ్వడం వల్ల? యెస్. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే జనరల్‌గా హ్మ్. చాలామంది పిల్లలు గూడా ఫస్ట్ ఇయర్ నుండే ఫోన్‌కి అలవాటు పడిపోతున్నారు. హ్మ్. ఎందుకంటే దీంట్లో పేరెంట్స్ తప్పు కూడా ఉంది. హ్మ్. సో, పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళకి టైం లేకున్నప్పుడు పిల్లలకి ఫోన్ ఇచ్చేసి వాళ్ళ పనిలో బిజీ అయిపోతున్నారు. హ్మ్. సో, పిల్లలొచ్చేసి యూట్యూబ్ అని, ఇన్‌స్టా అని వీడియోస్ ఆడడం, గేమ్స్ చూడడం హ్మ్. ఇలాంటియన్నీ చేస్తున్నారు. సో, ఈ అడిక్షన్ వల్ల బేసికల్‌గా పిల్లల్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దాంట్లో మనం ముఖ్యంగా గమనించినట్లయితే సో, ఐ రిలేటెడ్ సైట్ వస్తుంది. అంటే మయోపియా అంటాం. ఎనీ యాక్టివిటీ దగ్గర చూపు ఎక్కువసేపు చూసినప్పుడు మనకి మయోపియా వచ్చే ఛాన్స్ ఉంటుంది. దాంతో పాటు మనకి బిహేవియరల్ చేంజెస్ వస్తాయి. బిహేవియరల్ చేంజెస్ అంటే వాళ్ళు ఫుల్ నార్మల్ డెవలప్‌మెంట్ కాకుండా కొంచెం అబ్‌నార్మల్‌గా డెవలప్ అవుతుంది. దీంతో పాటు ఇన్సోమ్నియా అంటాం. అంటే పడుకోవడము, డిస్టర్బెన్సెస్ రావడము, తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ కాకపోవడం ఇవన్నీ కూడా ఫోన్ వల్ల వచ్చే సో, వాళ్ళ ప్రాబ్లమ్స్. అకాడమిక్ ఎడ్యుకేషన్ దెబ్బతింటుంది అంటారు దీనివల్ల? డెఫినెట్‌గా. యెస్. ఓకే. సో, హ్మ్. ఎలా అంటే ఇప్పుడు వాళ్ళ కాన్సంట్రేషన్ మొత్తం కూడా ఫోన్ హ్మ్. పైనే ఉంటుంది. హ్మ్. వాళ్ళు కమ్యూనికేషన్ స్కిల్ కానీ, స్కూల్‌లో పెర్ఫార్మెన్స్ కానీ అన్నీ కూడా డిక్లైన్ అయిపోతూ ఉంటాయి. సో, సో, దీనికి తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏమంటారు? ఎలా అవాయిడ్ చేయించాలి వాళ్ళని? మోస్ట్‌లీ ఏంటంటే పేరెంట్స్‌కి అవగాహన కల్పించాలి మనం. అంటే ఇక్కడ వచ్చేసి ఏంటంటే ప్రాబ్లమ్ పిల్లల్లో కాదు. హ్మ్. సో, పేరెంట్స్ ఏంటంటే వాళ్ళకి టైం లేకపోవడం వల్ల పిల్లలతోటి టైమ్ స్పెండ్ చేయట్లేదు. సో, హ్మ్. దానివల్ల వాళ్ళేంటి ఫోన్ పట్టుకొని టైమ్ స్పెండ్ చేస్తున్నారు. సో, ఇంకెలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటారు దీనివల్ల? సో, దీనివల్ల ముఖ్యంగా చూసుకున్నట్లయితే బ్రెయిన్ డెవలప్‌మెంట్ ఓవరాల్‌గా ఐక్యూ డెవలప్‌మెంట్ అంటాం. సో, ఈ ఐక్యూ డెవలప్‌మెంట్ అనేది కూడా ఫోన్ ఎక్కువగా వాడే వాళ్ళలో తక్కువగా ఉంటుంది. దాంతో పాటు వెరీ రేర్‌గా ట్యూమర్స్ అని వచ్చే ఛాన్స్ ఉంటాయి. బట్ ఇట్ ఇస్ వెరీ రేర్. ఓకే. ఇప్పటివరకు ప్రూవెన్ లేవు కానీ ఏంటంటే చిన్న పిల్లల్లో స్కల్ అనేది చాలా థిన్ ఉంటుంది. ఓకే. సో, థిన్ ఉండడం వల్ల ఏంటంటే రేడియేషన్ ఏదైతే ఉందో ఫోన్ నుండి వచ్చేది కానీ, సిగ్నల్స్ కానీ ఎస్పెషల్లీ సిగ్నల్ తక్కువున్నప్పుడు మాట్లాడినప్పుడు ఈ బ్రెయిన్ పెనెట్రేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కంపేర్డ్ టు దీనివల్ల అడల్ట్స్. మనకేమైనా ఆటిజం అలాంటి డిజార్డర్స్ ఏమైనా వస్తుంటాయా? అంటే బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది గదా! సో, పిల్లలకి. సో, చాలా వరకు మనం వింటున్నాం ఎన్నో న్యూస్‌లో. సో, యెస్. ఆర్టిస్టిక్ కిడ్స్ అవుతున్నారని జెప్పి, వేరే కంట్రీలో అయినా సరే, మన కంట్రీలో అయినా సరే. యెస్. సో, దీన్ని ఎలా అంటే ఆటిజం అనేది ఇప్పటివరకు ప్రూవ్ అవ్వలేదండి. హ్మ్. ఫోన్ రిలేటెడ్ వల్ల వస్తదని. బట్ యెస్ డెఫినెట్‌లీ హ్మ్. సైకలాజికల్ కొన్ని ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దాంతో పాటు హ్మ్. ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ డ్రై అవ్వడం కావచ్చు, హ్మ్. పెయిన్ కావచ్చు, హెడేక్స్ సో, ఇప్పుడు కావచ్చు. మనం చూసుకున్నట్లయితే ఐ రెడ్‌నెస్ అంటే ఏంటి? ఐ రెడ్‌నెస్ అనేది యూజువల్‌గా తెలుగులో కండ్ల కలక అంటారు. హ్మ్. కంజంక్టివైటిస్. ఓకే. సో, దీంట్లో మనం ఏంటంటే బేసికల్‌గా 3 టైప్స్ ఉంటాయి. అంటే వైరల్ కావచ్చు, హ్మ్. బాక్టీరియల్ లేదా ఫంగల్ లేదా ఎలర్జీ. సో, ఓకే. ఈ సింప్టమ్స్ అనేది ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలాగుంటాయి. సో, మనం అది ఇన్ఫెక్టివ్ కండిషనా, ఎలర్జిక్ కండిషనా అనేది హ్మ్. చూసినట్లయితే డిఫరెన్షియేట్ చేయగలుగుతాం. చూడకుండా మనం ఇది ఇన్ఫెక్షనా లేదా ఎలర్జిక్ వల్ల వచ్చిందా చెప్పలేం. ఏదైనా కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇది సెల్ఫ్ లిమిటింగ్. అంటే యూజువల్‌గా 1 వీక్ టు 10 డేస్ టైమ్‌లో అదంతల అదే తగ్గిపోతుంది. వెరీ రేర్‌గా కొంతమందిలో ఏంటంటే విజన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే చూపు మందగించడం కానీ, హ్మ్. లేదా పెయిన్ రావడం కానీ, అలాంటివి ఉన్నప్పుడు ఇమ్మీడియేట్‌గా ఆప్థమాలజిస్ట్‌ని కన్సల్ట్ అయితే బెటర్. ఓకే. ఇప్పుడు పెద్దవాళ్ళలో చూసుకుంటే దగ్గర చూపు ప్రాబ్లమ్ అని చెప్పి, దూరం చూపు అని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. యెస్. దేనివల్ల అంటారు? సో, దగ్గర చూపు అనేది కామన్ అండి. అది 40 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళందరిలో కూడా హ్మ్. ప్రెస్బయోపియా అంటాం. చతుర్వాతం అని తెలుగులో అంటాం. హ్మ్. సో, దీనివల్ల ఏందంటే మన ఐలో సిలియరీ మజిల్ అనేది ఒక మజిల్ ఉంటుంది. ఓకే. ఓవర్ ది ఏజ్ ఆఫ్ 40 ఏంటంటే అది ఫోకస్ చేసే కెపాసిటీని కోల్పోతుంది. సో, మనం రీడ్ చేసేటప్పుడు మనకు ఉన్న పవర్ సరిపోక గ్లాసెస్ ఎక్స్‌ట్రాగా ఇవ్వాల్సొస్తుంది. సో, ఇట్స్ ఎ నార్మల్ ఫిజియోలాజికల్ ఫినామెనన్ హ్మ్. అందరికీ వస్తుంది. దాంతో పాటు దూరపు చూపు ఒకవేళ వచ్చిందంటే అది మేబీ అదర్ ఫ్యాక్టర్స్ అనేది ఉండొచ్చు. లైక్ క్యాట్రాక్ట్ కావచ్చు, హ్మ్. లేదా వేరే రెటినల్ ప్రాబ్లమ్ అయి ఉండొచ్చు, లేదా కార్నియల్ ప్రాబ్లమ్ అయి ఉండొచ్చు. సో, మోస్ట్‌లీ నియర్ విజన్ అనేది హ్మ్. ఏజ్ రిలేటెడ్ ఫినామినన్ ప్రెస్బయోపియా వల్ల వస్తుంది. ఓకే. ఇప్పుడు సన్ గ్లాసెస్ అని చెప్పి కొంతమంది స్టైల్ కోసం అని చెప్పేసి యెస్. పెట్టుకుంటున్నారు. హ్మ్. సో, దానివల్ల ఏమైనా ఫర్దర్‌గా ప్రాబ్లమ్స్ ఉంటాయా?
సన్ గ్లాసెస్ ఎందుకు పెట్టుకుంటారు అంటే యూజువల్గా యూవి ప్రొటెక్షన్ పర్పస్ పెట్టుకుంటారు. కొంతమంది ఏంటంటే స్టైల్ కోసం పెట్టుకుంటారు. ఓకే. బట్ దీంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. అది యూజువల్గా ఎవరు డిస్కస్ చేయరు. బట్ ఏంటంటే 24 అవర్స్ ఇన్ ఎ డే ఫర్ లాంగ్ పీరియడ్స్ పెట్టుకున్నట్లయితే మనలో విటమిన్ డి డెఫిషియన్సీ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇది ఎలా అంటే సన్ గ్లాసెస్ పెట్టుకున్నప్పుడు మనకు ఐలో నుండి కొన్ని వేవ్ లెంగ్త్స్ ఆఫ్ లైట్ బ్రెయిన్కి స్టిమ్యులేట్ చేస్తుంది. సో అది తగ్గిపోవడం వల్ల మనకు బ్రెయిన్ స్టిమ్యులేషన్ తగ్గిపోయి స్కిన్లో విటమిన్ డి ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది. ఈ ఫోన్ ఎఫెక్ట్ వల్ల మనకి ఏమైనా నిద్రలేమి సమస్యలు వస్తాయా? సో మనం ఎన్ని అవర్స్ నిద్రపోవాలి? ఎస్, దీనికంటే ముందు నేను దాంట్లో ఇంకొక పాయింట్ యాడ్ చేస్తాను మీకు Okay. సన్ గ్లాసెస్లో. సో ఈ సన్ గ్లాసెస్లో ఏంటంటే మీరు ఎక్కువ పెట్టుకున్నప్పుడు ఇన్సోమ్నియా కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సాఫ్ట్‌వేర్ వాళ్ళు 12 అవర్స్ వరకు వర్క్ చేస్తుంటారు. సో Yes. దాని ఎఫెక్ట్ వల్ల చాలా స్ట్రెస్ అయ్యి, స్ట్రెయిన్ అయిపోయి సో వాళ్ళ కళ్ళు, ఐస్ ఎఫెక్ట్ అవుతున్నాయి. సో దానికి ఏమైనా ప్రికాషన్స్ ఉంటాయా? ఎస్, దీన్ని మనము కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అని అంటాం. సో దీంట్లో ఏంటంటే బేసికల్గా మోర్ దాన్ 8 అవర్స్ మినిమం చాలా మంది కూడా ఇప్పుడున్న ఐటీ ఎంప్లాయీస్ మోర్ దాన్ 8 అవర్స్ వర్క్ చేస్తున్నారు కంటిన్యూస్ స్క్రీన్ ఎక్స్పోజర్. సో దీనివల్ల వాళ్ళకి ఐస్ డ్రై అవ్వడం కానీ, తొందరగా ఫ్యాటీగా అయిపోవడము, హెడేక్స్ రావడము, బ్యాక్ పెయిన్ రావచ్చు, నెక్ పెయిన్ రావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కామన్గా మేము ఓపీలో కూడా వినే సిమ్టమ్స్ ఇవే. సో దీన్ని మనం ఎలా అవాయిడ్ చేయొచ్చు అనేది కొన్ని టిప్స్ చెప్తాను. సో దీంట్లో ఏంటంటే బేసికల్గా ఎక్కువ బ్రేక్స్ తీసుకుంటూ ఉండాలి. ఎక్కువ బ్రేక్స్ అంటే ఎవ్రీ 1 అవర్కి ఒక 15 మినిట్స్ బ్రేక్ అనేది ఉండేటట్టు చూసుకోవాలి. మనం చాలామంది చూస్తున్నట్లయితే 3 అవర్స్ వర్క్ చేసి హాఫ్ అన్ అవర్ బ్రేక్ తీసుకుంటారు. అది ఐడియల్గా కాదు. సో 1 అవర్ తర్వాత 15 మినిట్స్ బ్రేక్, 1 అవర్ తర్వాత 15 మినిట్స్, ఇది అనేది ఐస్కి సూటబుల్. అండ్ వర్క్ చేసేటప్పుడు కూడా మనం వీలైనంత వరకు సిస్టమ్ అనేది కొంచెం ఆర్మ్ లెంత్ డిస్టెన్స్లో పెట్టుకోవాలి మన ఐస్ నుండి. చాలామంది మరీ దగ్గర పెట్టుకోవడము లేదా దూరం పెట్టుకోవడం జరుగుతుంది. యూజువల్గా ఈ ఆర్మ్ లెంత్ డిస్టెన్స్లో ఉంటే మనం ఫోకసింగ్ అనేది కరెక్ట్ ఉంటుంది. దాంతోపాటు సిస్టమ్ కొంచెం ఐ లెవెల్కి ఒక 3 to 4 ఇంచెస్ డౌన్ ఉండాలి. అండ్ నెక్ అనేది స్లైట్గా ఫ్లెక్స్ అవ్వాలి, అంటే కొంచెం డౌన్ ఉండాలి. మరి స్ట్రైట్గా ఉన్న అప్ ఉన్న ఈజీగా నెక్ పెయిన్స్ వస్తూ ఉంటాయి. దీంతో పాటు ఏంటంటే మనం రిఫ్లెక్షన్స్ తగ్గించుకోవాలి. సపోజ్ స్క్రీన్ నుండి రిఫ్లెక్షన్స్ ఎక్కువ వచ్చినట్లయితే కళ్ళు ఈజీగా డ్యామేజ్ అవుతుంది. సో విండోస్ షాడ్స్ వాడడం కానీ, లేకపోతే సిస్టమ్కి ప్రొటెక్టివ్ అది పేపర్స్ అనేవి దొరుకుతుంటాయి, అవి పెట్టుకోవచ్చు. అండ్ బ్రైట్నెస్ తగ్గించుకోవచ్చు, కొంచెం ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. దీంతో పాటు కొంతమందికి ఏంటంటే హెడేక్స్ వచ్చినప్పుడు కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి. సో మనం వింటుంటాం దీనివల్ల యాంగ్జైటీ, డిప్రెషన్ వస్తుందని చెప్పి. సో అది ఎంతవరకు నిజమంటారు? ఎస్, రావచ్చు. ఫోన్ వల్ల రావచ్చు, కంప్యూటర్ ఎక్కువ వాడడం వల్ల రావచ్చు. దీనివల్ల ఏంటంటే ఐస్ కాన్స్టెంట్గా మీకు బ్లూ లైట్కి స్టిమ్యులేట్ అవుతుంది. సో ఎప్పుడైతే ఈ బ్లూ లైట్కు కాన్స్టెంట్గా స్టిమ్యులేట్ అవుతుందో మెలటోనిన్ ప్రొడక్షన్ అనేది యూజువల్గా తగ్గిపోతుంది. సో స్లీప్ డిసార్డర్స్ చాలా ఎక్కువగా వింటూ ఉంటాం మనం ఐటీ ఎంప్లాయీస్ కానీ, ఫోన్ అడిక్ట్ అయ్యే వాళ్ళలో కానీ. ఎందుకు అంటే రాత్రి చాలా వరకు కూడా పడుకునే ముందు 2 అవర్స్ ముందు మనము యూజువల్గా ఫోన్ కానీ కంప్యూటర్ కానీ స్విచ్ ఆఫ్ చేయాలి. చాలామంది చేయక ఏం చేస్తున్నారంటే కాన్స్టెంట్గా ఎక్స్పోజ్ అవుతున్నారు. సో దీనివల్ల ఆ మెలటోనిన్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోయి స్లీప్ ఇండ్యూసింగ్ అనేది డిలే అవుతుంది. సో సో ఇన్సోమ్నియా వీళ్ళలో చూసుకున్నట్లయితే ఎన్ని అవర్స్ నిద్రపోతే బెటర్ అంటారు? ఎన్ని ఇయర్స్ అని ఎన్ని అవర్స్ అని కాకుండా యూజువల్గా క్వాలిటీ ఆఫ్ స్లీప్ అనేది ఇంపార్టెంట్ మనకి. ఐడియల్గా మాట్లాడుకుంటే మనం 8 అవర్స్ అనేది సరిపోతుంది. బట్ ఈవెన్ 5 అవర్స్ క్వాలిటీ ఈస్ బెటర్. లైక్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనం 10 to 4 అనేది ఇస్ ఐడియల్ పీరియడ్ టు స్లీప్. ఎనీథింగ్ ఆఫ్టర్ 10 o'clock మనం స్లీప్ అవుతుందంటే మన సర్కేడియన్ రిథమ్ అనేది డిస్టర్బ్ అవుతుంది. సో దానివల్ల లాంగ్ టర్మ్లో చూసుకుంటే కొన్ని డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఐకి పవర్ ఉందని అంటారు. సో ఇంత పవర్ ఉంటే మనకి హెల్తీగా ఉంటామని చెప్తారు కదా. సో దాన్ని ఎలా మెజర్ చేస్తారు? అసలు పవర్ ఉండకూడదు, అదే హెల్తీ. సో దీంట్లో పవర్ ఉంది అంటే వాళ్ళకి సైట్ ఉందని అంటాం మన నార్మల్ భాషలో చెప్పాలంటే. సో ఈ సైట్లో చాలా రకాలు ఉంటాయి. సో మనం ఎలా ఐడెంటిఫై చేయాలి సైట్ ఉందని? సో దీంట్లో ఎలా ఐడెంటిఫై అంటే యూజువల్గా స్కూల్లో టీచర్స్ ఐడెంటిఫై చేస్తూ ఉంటారు. సో వాళ్ళు చెప్పే కంప్లైంట్ ఏంటంటే మీ పిల్లాడు బోర్డు పైన రాసే అక్షరాలు తప్పుగా రాస్తున్నారని, లేదా చూడట్లేదు సరిగా, లేదా పక్క వాళ్ళలో చూసి కాపీ చేస్తున్నారని కంప్లైంట్స్ చేస్తుంటారు. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ స్కూల్ టీచర్స్ ఐడెంటిఫై చేస్తారు. అలా ఐడెంటిఫై చేసినప్పుడు ఇమ్మీడియట్గా ఆఫ్థమాలజిస్ట్ని కన్సల్ట్ అయితే వాళ్ళకి కొన్ని టెస్ట్ చేస్తాం. లైక్ మిషన్లో ఏఆర్ అంటాం, లేదా రెటినోస్కోపీ అంటాం. దాంట్లో ఎంత పవర్ ఉంది అండ్ వాళ్ళ విజన్ ఎలా ఉంది, ఎంత పవర్ ఇవ్వాలనేది చెకప్లో మనకు తెలుస్తుంది. ఒకవేళ పవర్ ఉన్నట్లయితే స్పెక్స్ అనేది వాళ్ళు వాడాలి. వాడకపోతే పర్మనెంట్ అంబ్లోపియా అంటే లేజీ ఐ,
పర్మనెంట్గా విజన్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే వ్యూయర్స్కి, ఎనీ చైల్డ్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 5 years మినిమం 1 చెకప్ ఉండాలండి. ఆ తర్వాత నెక్స్ట్ ఎవ్రీ ఇయర్ 1 చెకప్, లైక్ ఏజ్ ఆఫ్ 18 వరకు కూడా 5 yearsకి ఒకసారి, 6 yearsకి ఒకసారి, 7 yearsకి ఒకసారి చెకప్ చేసుకున్నట్లయితే ఎనీ రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ సో ఉంటే వాళ్ళు కరెక్ట్ చిన్నప్పటి చేయొచ్చు. నుంచే వాళ్ళు స్పెట్స్ పెట్టుకుంటారు కదా! Yes. లేజర్ ట్రీట్మెంట్ తీసుకుంటారు. అవును. సో దానివల్ల మనకి ఫర్దర్‌గా ప్రాబ్లమ్స్ వస్తాయా తీసుకోవడం వల్ల? లేజర్ ట్రీట్మెంట్ అనేది 18 years అబోవ్ మినిమం మేము యూజువల్‌గా అడ్వైస్ చేస్తాం. బిలో 18 years అనేది లేజర్ ట్రీట్మెంట్ చేయకూడదు. ఎందుకంటే కాన్స్టెంట్‌గా పవర్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో చేంజ్ అవుతున్నప్పుడు మనము లేసిక్ అనే అడ్వైస్. 18 years తర్వాత యెస్, ఇఫ్ ద పవర్ ఈస్ స్టేబుల్ ఫర్ 1 year దెన్ వీ కెన్ కన్సిడర్ లాసిక్ ట్రీట్మెంట్. దీంట్లో చాలా టైప్స్ ఉంటాయి. సో ఇది సేఫా అంటే అన్ని ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేస్తాం మేము. కార్నియల్ థిక్‌నెస్ అని, రెటినా ఎలా ఉంది, ఇవన్నీ చూసి నార్మల్‌గా ఉన్నట్లయితే డెఫినెట్‌గా మనం లాసిక్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. దాంట్లో ఏం ప్రాబ్లమ్స్ లేదండి. ఇట్స్ ఎ వెరీ సేఫ్ ప్రొసీజర్. వాట్ ఈస్ లాసిక్ అంటే ఏం చెప్తారు మీరు? సో లాసిక్ అంటే సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను. సో సపోజ్ ఒక పర్సన్‌కి -3 పవర్ ఉంది. లాంగ్ చూడలేరు. సో ఈ -3 పవర్‌ని మనము కరెక్ట్ చేసి జీరోగా కన్వర్ట్ చేస్తాం. ఒక మెథడ్ లైక్ లేజర్ ట్రీట్మెంట్‌లో. దాన్ని లాసిక్ అంటాము. దీంట్లో మెథడ్ ఎలా చేస్తామంటే ఈ కార్నియా అనే పైన మనకు బయట కనిపిస్తున్న ఈ రౌండ్‌గా బ్లాక్ ఉన్న పార్ట్‌ని మనం కార్నియా అంటాం. సో ఈ కార్నియా థిక్‌నెస్ అనేది యూజువల్‌గా ఒక్కొక్కరిలో ఒక్కొక్కలాగా ఉంటుంది మనకి. సో సపోజ్ 500 అబోవ్ యూజువల్‌గా ఉంటుంది. ఆ థిక్‌నెస్ పవర్‌ను బేస్ చేసుకొని కొంత థిక్‌నెస్‌ని తగ్గిస్తాం విత్ ద హెల్ప్ ఆఫ్ లేజర్, ఎగ్జామినర్ లేజర్ అంటాము. సో దాని తర్వాత ఆ పవర్ అనేది యూజువల్‌గా 0.25కి కన్వర్ట్ అవుతుంది. సో ఈ మెథడ్‌ని లాసిక్ అంటాం. కంటి పొరలు అంటే ఏంటి? కంటి పొరలు అంటే యూజువల్‌గా తెలుగులో చాలామంది శుక్లాలు అంటారు. ఓకే. సో ఈ శుక్లాలు అంటే ఏంటంటే క్యాట్రాక్ట్స్, ఏజ్ రిలేటెడ్ చేంజ్ అన్నమాట. నార్మల్‌గా మనం పుట్టినప్పుడు మన కన్నులో లెన్స్ అని ఉంటుంది. అది చాలా క్లియర్‌గా ఉంటుంది. సో మనం కొంచెం ఏజ్ అవుతున్న కొద్దీ ఆ లెన్స్ అనేది ట్రాన్స్‌పరెన్సీని కోల్పోతది. అంటే కోల్పోతుంది, ఒపాక్ అయిపోతది. సో అది 40 ఇయర్స్‌కి రావచ్చు, 50 ఇయర్స్‌కి రావచ్చు, లేదా 60 ఇయర్స్‌కి రావచ్చు. కొంతమందికి 70 ఇయర్స్. వీటన్నిటి కూడా ఏజ్ రిలేటెడ్ వల్ల వచ్చిన క్యాట్రాక్ట్ అంటాం. దీంతో పాటు కూడా అదర్ టైప్స్ ఆఫ్ క్యాట్రాక్ట్స్ అనేవి ఉంటాయి. లైక్ ఏంటంటే ట్రమాటిక్ క్యాట్రాక్ట్ అంటే దెబ్బ తగలడం వల్ల రావచ్చు. లేదా చిన్న పిల్లల్లో రావచ్చు. కంజెనిటల్ క్యాట్రాక్ట్ అంటాం. సో ఈ క్యాట్రాక్ట్ అనేది ఎనీ ఏజ్, చిన్నప్పటి నుండి 1 ఇయర్ నుండి స్టార్ట్ చేస్తే 90 ఇయర్స్ వరకు ఎవరిలో అయినా రావచ్చు. ఒకవేళ క్యాట్రాక్ట్ వచ్చినట్లయితే యూజువల్‌గా దానికి సర్జరీ అనేది అవసరం. ఫాకో ఎమల్సిఫికేషన్ అంటాము. క్యాట్రాక్ట్‌ని రిమూవ్ చేసి అందులో లెన్స్ అనేది ఇంప్లాంట్ చేస్తాం. దానికి ఆపరేషన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది? క్యాట్రాక్ట్స్ అనేది యూజువల్‌గా నౌ-ఏ-డేస్ ఏంటంటే డే కేర్ ప్రొసీజర్. సో ఇంజెక్షన్ అనేది ఉండదు. అనస్థీషియా లైక్ జస్ట్ డ్రాప్స్ వేస్తాము. కట్ అనేది ఉండదు. సూచర్స్ అనేవి ఉండవు. ఇట్స్ వెరీ సేఫ్ ప్రొసీజర్. యూజువల్‌గా ఏంటంటే 10 మినిట్స్, 5-10 మినిట్స్‌లో అయిపోతుంది. అండ్ ఫాకో ఎమల్సిఫికేషన్ అంటే అల్ట్రాసౌండ్ మెథడ్‌లో మనం ఏదైతే క్యాట్రాక్ట్ వచ్చిందో దాన్ని ఎమల్సిఫై చేసి దాంట్లో మళ్ళీ లెన్స్ ఇంప్లాంట్ చేస్తాము. దాని తర్వాత పేషెంట్ యూజువల్‌గా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు. చెకప్స్, ఫాలో అప్స్ ఉంటాయి. నెక్స్ట్ డే అలా. సో ఇప్పుడు చాలామంది చూసినట్లయితే కళ్ళలో వాటర్ వస్తున్నాయి డాక్టర్ అని వస్తుంటారు డాక్టర్ దగ్గరికి. సో మీరు ఫేస్ చేసిన కేస్‌లో దీనికి రిలేటెడ్ ఆన్సర్స్ ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? వాటర్ అనేది యూజువల్‌గా చాలామంది ఏం చెప్తుంటారంటే, కళ్ళలో మాకు చాలా రోజుల నుండి నీళ్ళు కారుతున్నాయండి. నీళ్ళు కారి కన్ను అంతా దురదగా ఉంటుంది. కొంతమందికి ఇక్కడ కళ్ళ కింద బ్లాక్ అయిపోతూ ఉంటుంది. దీనికి రీజన్ ఏంటంటే యూజువల్‌గా మన కన్నులో వాటర్ ప్రొడక్షన్ ఎలా ఉంటుందో అది డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఈ డ్రైనేజ్ సిస్టమ్‌లో బ్లాకేజ్ అంటాం. లైక్ ఇక్కడ చిన్న హోల్ ఉంటుంది. ఈ హోల్‌లో నుండి ముక్కులోకి వస్తుంది. ఆ డ్రైనేజ్ సిస్టమ్ ఎప్పుడైతే బ్లాక్ అయిపోతదో మనకి వాటర్ అనేది కన్నుల నుండి డైరెక్ట్ బయటికొచ్చేస్తుంది. సో ఇది మేము సిరెంజింగ్ టెస్ట్ అంటాం. ఈ సిరెంజింగ్ టెస్ట్‌లో వాటర్ పంప్ చేసి చూస్తాం. వెదర్ దే ఆర్ గెట్టింగ్ ఇంటు ద నోస్ ఆర్ నాట్. ఒకవేళ నోస్‌లోకి వస్తున్నాయంటే బ్లాకేజ్ లేదని అర్థం. సో ఇలాంటి వాటిల్లో అదర్ కాజెస్ ఉంటాయి. అంటే ఇరిటేషన్ కావచ్చు, డ్యూ టు హైపర్ లాక్రిమేషన్ అంటే ఎక్కువ వాటర్ ప్రొడక్షన్ కావచ్చు. ఒకవేళ బ్లాక్ ఉంది అనుకుందాం మనం, సపోజ్ వాటర్ మనం పంప్ చేసినప్పుడు వాళ్ళకి నోస్‌లోకి రాలేదు. అంటే దేర్ ఈస్ సమ్ బ్లాకేజ్ ఇన్ ద పాత్‌వే. అది ఎక్కడ బ్లాకేజ్ ఉందో చూసుకొని యూజువల్‌గా మోస్ట్ ఆఫ్ ద టైమ్ సర్జరీ అవసరం అవుతుంది. ఈ సర్జరీలో ఏంటంటే మేము ఆల్టర్‌నేట్ పాత్‌వేని కనెక్షన్‌ని క్రియేట్ చేస్తాం నోస్‌కి, ఐస్‌కి. అప్పుడు వాటర్ అనేది డైరెక్ట్‌గా డ్రైన్ అవుతుంది. దీన్నే మనము డయాగ్నోసిస్టో రైనోస్టమీ అని సర్జరీ అంటాం. దీంట్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి
ఒకటి ఏంటంటే బయటి నుండి చేసేది. అంటే ఇక్కడ చిన్న కట్ వస్తుంది మీకు. ఇది ఎక్స్టర్నల్ డీసీఆర్ అంటాం. ఓకే. రెండో మెథడ్ ఏంటంటే ముక్కులో నుండి చేసేది. ఈ ముక్కులో నుండి చేసేదాన్ని ఎండోనాసల్ డీసీఆర్ అంటాం. ఈ 2 మెథడ్స్‌లో కూడా సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే. బట్ ఒక్కొక్కరిలో ఇండికేషన్ అనేది వేరీ అవుతుంది. దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తారా? వాటరింగ్ అంటున్నాను. హ్మ్. సో, వాటరింగ్‌కి మనం యూజువల్‌గా వస్తుంది అంటే లాంగ్ పీరియడ్‌లో ఇమ్మీడియేట్‌గా ఒకసారి ఆప్థమాలజిస్ట్‌ని కన్సల్ట్ అవ్వాలి. హ్మ్. సో, ఎగ్జామినేషన్‌లో ఏ ప్రాబ్లము లేదని అనుకున్నట్లయితే నథింగ్ టు వరీ. హ్మ్. ఒకవేళ దానికి ఏదైనా రీజన్ మేము ఫైండ్ ఔట్ చేసినట్లయితే, ఆ రీజన్ కాజ్‌ని ట్రీట్ చేసినట్లయితే యూజువల్‌గా వాటర్ అనేది రాకుండా ఉంటుంది. ఓకే. దీనికి ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బావుంటుందంటారు? వాటరింగ్ నార్మల్‌గా అని దాని ఫుడ్ ఇష్యూస్ ఏమైనా ఉంటాయా దీనికి? వాటరింగ్‌కి ఏమి ఉండవండి. బట్ ఓకే. ఓవరాల్‌గా ఐ హెల్త్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనం హ్మ్. ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో ఇప్పుడు నేను చెప్తాను. యూజువల్‌గా ఐకి మనకి విటమిన్ ఏ అండ్ బీటా కెరోటిన్ ఈ 2 చాలా ఇంపార్టెంట్. ఓకే. సో, ఇది అనేది మనకు ఉండే ఫుడ్స్ ఏంటంటే క్యారెట్ కావచ్చు, హ్మ్. బీట్రూట్ కావచ్చు, ఫిష్ కావచ్చు, బాయిల్డ్ ఎగ్స్ కానీ, మిల్క్ ఇలాంటి గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ ఇలాంటి వాటిల్లో ఎక్కువగా ఉంటుంది. సో, హ్మ్. చాలామంది ఏంటంటే ఇప్పుడున్న ప్రెజెంట్ జనరేషన్‌లో విటమిన్ ఏ డెఫిషియన్సీ అనేది ఆల్మోస్ట్ 60-70% ఉంటుంది. హ్మ్. సో, దీన్ని అవాయిడ్ చేయాలంటే ఒకవేళ 1 ఇన్ ఎ ఇయర్ అట్‌లీస్ట్ విటమిన్ ఏ సప్లిమెంట్స్ అవసరం ఉన్న వాళ్ళకి డాక్టర్ ఇండికేట్ చేసినప్పుడు వాడొచ్చు. ఓకే. ఇప్పుడు కళ్ళలో దురద, కళ్ళలో వాటర్ 2 సేమ్ రిలేటెడ్ ఆన్సర్సే అంటారా? లేకపోతే అది సెపరేట్‌గా, ఇది సెపరేట్‌గా వస్తుందంటారా? కళ్ళలో దురద అనేది 2 కారణాల వల్ల వస్తుంది హ్మ్. యూజువల్‌గా. హ్మ్. ఒకటి డ్రై ఐస్ వల్ల. ఓకే. డ్రై ఐస్ ఇప్పటిదాకా వరకు మనము వాటరింగ్ గురించి మాట్లాడుకున్నాం. అంటే వాటర్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. డ్రై ఐస్ అంటే వాటర్ ప్రొడ్యూస్ అవ్వట్లేదు. సో, ఓకే. ఈ వాటర్ ప్రొడ్యూస్ అవ్వలేనప్పుడు యూజువల్‌గా చాలామంది మాకు కళ్ళు పొడిబారిపోతున్నాయి, దురద వస్తుందని చెప్తున్నారు. దీనికి చాలా కారణాలుంటాయి. ఒకటి సిస్టమిక్ ఫ్యాక్టర్స్ మనకంటాం. ఆర్థరైటిస్ రిలేటెడ్ కావచ్చు. సమ్ అదర్ ప్రైమరీ వాళ్ళకు ప్రొడక్షన్ ఇట్‌సెల్ఫే తక్కువగా ఉంటుంది. హ్మ్. ఇంకొంతమందిలో ఏంటంటే వాళ్ళకి ఎలర్జిక్ కండిషన్స్ ఉంటాయి. లైక్ చిన్న పిల్లల్లో కామన్‌గా మనం వినేది వెర్నల్ కంజంక్టివైటిస్ అంటాం. దీంట్లో కూడా ఇచ్చింగ్ అనేది రావచ్చు. హ్మ్. అండ్ సమ్ అదర్ ఎలర్జిక్ కంజంక్టివైటిస్ కావచ్చు. సో, ఇలాంటి వాటిల్లో ఐ రెడ్ అవ్వడంతో పాటు మీకు హ్మ్. కొంచెం దురదగా ఉంటుంది. సో, లూబ్రికేటింగ్ డ్రాప్స్ వాడితే యూజువల్‌గా 7-6 డేస్‌లో తగ్గిపోతుంది. ఇప్పుడు నార్మల్‌గా చూసుకుంటే చిన్న పిల్లలు ఏమన్నా డ్రై ఎలర్జీ లాగా ఏమన్నా చెత్త, డస్ట్ ఇలాంటివి పడుతుంటాయి గదా! పడినప్పుడు నార్మల్‌గా డాక్టర్స్ చెప్పకుండానే పేరెంట్స్ డ్రాప్స్ ఏస్తుంటారు. ఇది తీసుకోవడం వల్ల ఏమైనా నష్టాలు వస్తాయా? యాహ్! సో, చాలామందేంటంటే డైరెక్ట్ మెడికల్ షాప్‌కెళ్ళి డ్రాప్స్ ఇవ్వండి అంటారు. హ్మ్. సో, వాళ్ళు కామన్‌గా ఇచ్చే డ్రాప్స్‌లో ఏందంటే స్టీరాయిడ్ కాంపోజిషన్ అనేది ఉంటుంది. హ్మ్. ఈ స్టీరాయిడ్స్ అనేది ఎక్కువ కాలం వాడినట్లయితే కన్నులో, హ్మ్. కన్ను ప్రెషర్ పెరగడం కానీ, లేదా క్యాట్రాక్ట్స్ రావడం కానీ జరగొచ్చు. సో, ఓకే. వీళ్ళేంటంటే పేరెంట్స్‌కు చాలామంది డ్రాప్స్ ఎయగానే తగ్గిపోయిందని అలా కంటిన్యూ చేస్తూ ఉంటారు. అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ డ్రాప్స్ తీసుకొచ్చేసి, హ్మ్. అలా కొంతమంది 6 మంత్స్, 1 ఇయర్ వరకు కూడా కంటిన్యూ చేసిన కేసెస్ మేము చూసాం. సో, ఇలాంటి కేసెస్‌లో ఐలో ప్రెషర్ పెరగొచ్చు. హ్మ్. లేదా క్యాట్రాక్ట్స్ అనేవి ఫార్మ్ అవ్వచ్చు. సో, ఎప్పుడు కూడా మీరు డ్రాప్స్ వితౌట్ హెల్ప్ ఆఫ్ డాక్టర్ వాడకూడదు. ఓకే. సో, ఇప్పుడు చూసుకున్నట్లయితే షుగర్ పేషెంట్స్‌లో కళ్ళలో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి వాళ్ళకి? ఎలాంటి టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తుంటారు? యూజువల్‌గా ఈ మధ్య కాలంలో ఇండియాలో డయాబెటిస్ అనేది చాలా కామన్ అయిపోయింది. ఆల్మోస్ట్ 30-40% ఆఫ్ ద పాపులేషన్ ఎఫెక్ట్ అవుతున్నారు. సో, దీనివల్ల కన్నుల్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే కంటి కురుపులు రావచ్చండి. అంటే ఓకే. కంటి కురుపులు అంటే ఈ లిడ్స్‌కి మనకు చిన్న చిన్న స్టై అంటాం. కొంచెం పెయిన్ ఉంటుంది. స్వెల్లింగ్ వస్తుంది. సో, దాంతో పాటుగా హ్మ్. క్యాట్రాక్ట్స్ అనేది ఎర్లీగా ఫార్మ్ అవ్వచ్చు హ్మ్. వాళ్ళలో డయాబెటిస్ ఉన్న వాళ్ళలో. నార్మల్ పాపులేషన్‌తో కంపేర్ చేస్తే డయాబెటిస్ ఉన్న వాళ్ళలో ఎర్లీగా రావచ్చు. రైట్. దీంతో హ్మ్. పాటు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే డయాబెటిక్ రెటినోపతి అంటాం. ఓకే. సో, ఈ డయాబెటిక్ రెటినోపతిలో రెటినాలో బ్లీడింగ్ అవుతుంది మీకు. ఓకే. అంటే ఎవరిలో అవుతుందంటే ఎవరిలో అయితే షుగర్ కంట్రోల్‌లో ఉండదో, ఎవరిలో అయితే ఎక్కువ రోజులు షుగర్ ఉంటుందో వీళ్ళలో రెటినా ఎఫెక్ట్ అయితుంది. హ్మ్. దీంట్లో స్టేజెస్ ఉంటాయి. యూజువల్‌గా మైల్డ్, మోడరేట్, సివియర్ అని. సో, మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ అట్‌లీస్ట్ 1 టైమ్ కంప్లీట్ ఐ ఎగ్జామినేషన్ చేసుకోవాలి మీరు. ఇట్స్ నాట్ ఐ ఎగ్జామినేషన్ అంటే ఓన్లీ సైట్ చెకప్ కాదండి. కంప్లీట్‌గా డ్రాప్స్ ఏసి రెటినాని ఎగ్జామిన్ చేసుకోవాలి. ఒకవేళ ఎనీ చేంజెస్ రెటినా చేంజెస్ ఉన్నట్లయితే హ్మ్. రెగ్యులర్‌గా ఫాలో అప్‌లో ఉండు షుగర్ కంట్రోల్‌లో పెట్టుకున్నట్లయితే ఫర్దర్ కాంప్లికేషన్స్ ఉండవు. సో, మేము చూసే పేషెంట్‌లో చాలా మందిలో కూడా హ్మ్. షుగర్ కంట్రోల్ లేనప్పుడు ఎండ్ స్టేజ్ ఆఫ్ డయాబెటిక్ రెటినోపతి కేసెస్ కూడా చాలా చూస్తుంటాం. సో, ఈ స్టేజ్‌కి వెళ్ళినప్పుడు విజన్ హ్మ్. అనేది కంప్లీట్‌గా లాస్ అవుతుంది.
ఈవెన్ సర్జరీ చేసినప్పటికి కూడా కంప్లీట్ విజన్ రీగెయిన్ అనేది అవ్వదు. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇప్పుడు పెద్దవాళ్ళు చూసుకున్నట్లయితే రీడింగ్‌కి చూడడానికి సెపరేట్ గ్లాసెస్ ఇస్తారు. ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ అని చెప్పేసి రీడింగ్ గ్లాసెస్ అని. దానికి దీనికి తేడా ఏంటి? రీడింగ్ గ్లాసెస్ అనేది యాజ్ వి డిస్కస్డ్ జస్ట్ ఏజ్ ఫ్యాక్టర్ వల్ల వస్తాయి. సో ఓకే. ఆర్టిఫిషియల్‌గా రెడీమేడ్ గూడా ఉంటుంది. హ్మ్. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే వాళ్ళకి లాంగ్ విజన్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. సో హ్మ్. మేమేంటంటే లాంగ్ ప్లస్ నియర్‌కి కలిపి బైఫోకల్స్ అని లేదా ప్రోగ్రెసివ్ గ్లాసెస్ అని ఇస్తూ ఉంటాం. రీడింగ్ గ్లాసెస్ ఏందంటే వాళ్ళు పెట్టుకొని తీయాల్సి ఉంటుంది. ఇప్పుడు హ్మ్. సపోజ్ కంప్యూటర్ కానీ చదివినప్పుడు పెట్టుకోవాలి. మళ్ళీ అప్పుడు సేమ్ టైమ్ హెడ్ లిఫ్ట్ చేసి దూరం చూసినట్లయితే అంత బ్లర్ అవుతుంది. సో ఓకే. ఇది చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి బోత్ లాంగ్ ప్లస్ నియర్ కలిపి గ్లాసెస్ ఇచ్చినట్లయితే హ్మ్. వాళ్ళకి కంఫర్టబుల్‌గా ఉంటుంది. ఫర్దర్‌గా ప్రాబ్లమ్స్ ఏమి రావా వాళ్ళకి? ప్రాబ్లమ్స్ అంటే సైట్ వల్ల ఏం రావండి. బట్ హ్మ్. ఓన్లీ క్యాటరాక్ట్ ప్రాబ్లమ్స్ కానీ, గ్లకోమా ప్రాబ్లమ్స్ కానీ, రెటినల్ ఏజ్ వల్ల వచ్చే ఏజ్ రిలేటెడ్ మాక్యులర్ డీజనరేషన్ అంటాం. ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది రావచ్చు. సో గ్లోకోమా అనేది ఎందుకొస్తుందండి నార్మల్‌గా? గ్లకోమా అనేది కన్నులో యూజువల్‌గా మన నార్మల్ భాష అందరికి అర్థమయ్యాలంటే, హ్మ్. మనకి బీపీ ఎలా ఉంటుందో కన్నులో కూడా ప్రెషర్ ఉంటుంది. సో ఓకే. మేము ఇంట్రాఆక్యులర్ ప్రెషర్ అంటాం. సో ఇంట్రాఆక్యులర్ ప్రెషర్ మా టర్మ్స్‌లో 20 బిలో ఉండాలి. ఎప్పుడైతే ఈ 20 అబోవ్ వెళ్తుందో ఐ విత్‌స్టాండ్ చేయలేదు. అప్పుడు హ్మ్. ఐ అనేది స్ట్రెచ్ అవుతుంది. ఈ స్ట్రెచ్ అయినప్పుడు కన్ను వెనకాల ఉండే ఆప్టిక్ నర్వ్ అనేది ఉంటుంది. ఓకే. ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్ అవుతుంది. మనం దీన్ని గ్లకోమా అంటాము. లేదా నీటి కాసులు అంటాము. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. నేను ఒక ఓకే. 2 మినిట్స్ తీసుకుంటాను. హ్మ్. సో, దీంట్లో ఏంటంటే సైలెంట్ డిసీజ్ గ్లకోమా అనేది. యూజువల్‌గా చాలా మందికి గ్లకోమా ఉందని కూడా వాళ్ళకి తెలియదు. ఓకే. సో, యూజువల్‌గా ఎర్లీ స్టేజ్‌లో పెరిఫెరీ విజన్ లాస్ అవుతుంది. అంటే మనం ఇలా స్ట్రెయిట్ చూసినప్పుడు మనకు స్ట్రెయిట్ కనపడుతుంది. కానీ సైడ్ విజన్ పోతుంది. సైడ్ విజన్ పోయినప్పుడు చాలామంది అబ్జర్వ్ చేయలేరు. స్లోగా సైడ్ విజన్ తగ్గుకుంటూ సెంటర్ విజన్‌కి ఎఫెక్ట్ అయ్యే స్టేజ్ వస్తుంది. బట్ అది ఎట్ ది లాస్ట్ స్టేజ్. ఈ స్టేజ్ వచ్చిన తర్వాత సపోజ్ పేషెంట్ చూసినట్లయితే ఏదైతే పెరిఫెరీ విజన్ పోయిందో అది మళ్ళీ బ్యాక్ రీగెయిన్ చేయలేము. ట్రీట్మెంట్ వల్ల కావచ్చు, సర్జరీ వల్ల కావచ్చు. సో, గ్లకోమా అనేది ఏ ఏజ్‌లోనైనా రావచ్చు. చిన్న పిల్లల్లో రావచ్చు, పెద్దవాళ్ళకి రావచ్చు. మోస్ట్‌లీ ఏంటంటే హ్మ్. ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళలో, షుగర్ ఉన్న వాళ్ళలో, లేదా ఐకి దెబ్బ తగిలిన వాళ్ళలో ఎక్కువగా వస్తుంది. హ్మ్. ఇది రాకుండా ఉండాలంటే రెగ్యులర్‌గా చెకప్ చేసుకుంటూ ఉండాలి. ఫ్యామిలీ హిస్టరీ ఉండున్న వాళ్ళు ఇంకొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఒకవేళ గ్లకోమా ఎఫెక్ట్ అయింది అట్లయితే డ్రాప్స్ ఉంటాయి మీకు. యాంటీ గ్లకోమా మెడికేషన్స్ అంటాము. హ్మ్. దాంతో పాటు అవసరమైతే సర్జరీ కూడా ఉంటుంది. బట్ చాలా మందికి ఈ గ్లకోమా అనేది అసలు అవగాహనే లేదు. హ్మ్. సో, నేనిచ్చే అడ్వైస్ ఏందంటే హ్మ్. ఎవరైతే 35 ఇయర్స్ అబోవ్ ఉన్నారో వాళ్ళు హ్మ్. కంపల్సరీ ఒక చెకప్ చేసుకోండి. హ్మ్. అండ్ మీ ఫ్యామిలీలో ఎవరికైనా గ్లకోమా ఉన్నట్లయితే ఇమ్మీడియేట్‌గా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా స్క్రీన్ చేసుకోండి. కొంచెం సో, పెద్దవాళ్ళలో చూసుకున్నట్లయితే వాళ్ళకెలా తెలుస్తుంది? ఇప్పుడు సింప్టమ్స్ ఒస్తాయి గదా! నా కళ్ళు మొత్తం పూర్తిగా పోయాయి అని చెప్పి. సో, అది వాళ్ళకెప్పుడు తెలుస్తుంది? దాని సింప్టమ్స్ ఏంటి? చూపనేది యూజువల్‌గా మనము 2 కళ్ళతో చూస్తాం ఎవరైనా సరే. సో, 2 కళ్ళతో చూసినప్పుడు ఇప్పుడు మనకి ఈ కన్నులో విజన్ ఉందా లేదా అనేది మనం ఐడెంటిఫై చేయలేం. హ్మ్. ఎప్పుడైతే మనం ఒక కన్ను మూసి చెక్ చేస్తామో ఇంకొక కన్ను విజన్ ఉందా లేదా అనేది తెలుస్తుంది. యూజువల్‌గా పెద్దవాళ్ళలో ఏందంటే హ్మ్. మాకు బానే కనిపిస్తుంది అని అంటారు. మా దగ్గరికొచ్చిన తర్వాత చెకప్‌లో మేము ఇండివిడ్యువల్‌గా చెకప్ చేస్తాం. వన్ ఐ క్లోజ్ చేసి ఇద్దరు. అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. అయ్యో! ఈ కన్నులో మాకు విజన్ లేదా హ్మ్. అనేది. సో, ఎప్పుడైనా సరే మనకు వన్ ఐ క్లోజ్ చేసి ఇంకో ఐని అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. హ్మ్. ఒకవేళ ఈ ఐతో కంపేర్ చేసి ఈ ఐ విజన్ తక్కువున్నట్లయితే హ్మ్. ఇమ్మీడియేట్‌గా చెకప్ చేసుకుంటే ఎందువల్ల విజన్ లాస్ అయిందనేది మనకు తెలుస్తుంది. ఓకే. టెరిజం అంటే ఏంటి? టెరిజియం అంటే ఏంటంటే ఇప్పటివరకు మనం పొరల గురించి, క్యాటరాక్ట్స్ గురించి మాట్లాడుకున్నాం. హ్మ్. టెరిజియం అనేది ఈ బ్లాక్ పార్ట్ పైన ఒక ఎక్స్‌ట్రా లేయర్ ఒస్తుంది. ఓకే. మీకు ఈ నోస్ సైడ్ నుండి ఈ బ్లాక్ పార్ట్ పైకి ఒక చిన్న లేయర్ ఒస్తుంది. హ్మ్. సో, ఇది దాంట్లో కూడా స్టేజెస్ ఉంటాయి. 1, 2, 3, 4 అని. యూజువల్‌గా ఎర్లీ స్టేజ్‌లో ఏమి ఇంటర్వెన్షన్ అవసరం లేదు. బట్ ఎప్పుడైతే ఆ పొర అనేది బ్లాక్ పార్ట్ సెంటర్ దగ్గరికి కానీ, ప్యూపిల్ అంటాం. కనుపాప దగ్గరలో ఉన్నట్లయితే దాన్ని రిమూవ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ రిమూవ్ చేయకపోతే మనకి విజన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ పర్మనెంట్‌గా స్కార్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, ఓకే. దీన్ని సర్జికల్ రిలేటెడ్‌ని ట్రీట్ చేయాల్సి ఉంటుంది. సో, దీనివల్ల మనకి బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ గూడా ఒస్తుందంటారు. అది నిజమేనా? బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ అనేది యూజువల్‌గా ఫోన్ హ్మ్. ఎక్కువగా వాడే వాళ్ళలో, హ్మ్. కంప్యూటర్ ఎక్కువగా వాడే వాళ్ళలో హ్మ్. వస్తూ ఉంటాయి. ఎందుకు వస్తుందంటే వాళ్ళు పోస్చర్ అనేది మెయింటైన్ చేయరు.
సపోజ్ మనం కూర్చున్నప్పుడు చాలా స్ట్రైట్‌గా కూర్చోవాలి. ఎప్పుడైతే మనం బెండ్ అవుతామో స్పైన్ అనేది అబ్నార్మల్ పోస్చర్‌లో లాంగ్ అవర్స్ ఉంటుంది. అండ్ కంప్యూటర్ చూసేటప్పుడు ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నట్లయితే ఎక్కువ ఫ్లెక్స్ అంటే మన హెడ్‌ని ఎక్కువ ఫ్లెక్స్ చేసినప్పుడు అదే పొజిషన్‌లో ఎక్కువ అవర్స్ ఉన్నప్పుడు మజిల్స్ అన్నీ కూడా స్ట్రెస్‌లోకి పోతాయి. ఫాటిగ్ రావచ్చు, బ్యాక్ పెయిన్ వస్తుంది, నెక్ పెయిన్ అంటారు, హెడేక్స్ వస్తాయి. దీన్ని మనం కంట్రోల్ చేయాలంటే కూర్చునేటప్పుడు వీలైనంత వరకి స్ట్రెయిట్‌గా కూర్చోవాలి. మన నీస్ అనేది 90 డిగ్రీస్ బెండ్ అయి ఉండాలి. ఐ అనేది సిస్టమ్ లెవెల్‌లో ఉండాలి. దీంతో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎక్కువగా బ్రేక్స్ తీసుకొని మధ్యలో మధ్యలో వాక్ అనేది చేసుకుంటూ ఉండాలి. సో, స్క్రీన్ ఎఫెక్ట్ వల్ల మనకి బ్రెయిన్ పాడవుతుంది అంటారు. అంటే దానివల్ల ఐస్‌కి ఏమైనా ప్రాబ్లమ్ అవుతుందా? ఐస్ టు బ్రెయిన్‌కి ఏమైనా? దానికి దీనికి ఏమైనా కనెక్టివిటీ ఉంటుందా? యెస్. డెఫినెట్‌గా ఉంటుంది. హ్మ్. యూజువల్‌గా ఎక్కువసేపు స్క్రీన్ చూసినప్పుడు అందులో నుండి వచ్చే బ్లూ లైట్ అనేది హ్మ్. బ్రెయిన్‌ని ఇంపాక్ట్ చేస్తుంది. సో, ఐస్ రెటినా ఓవర్ స్టిమ్యులేట్ అవ్వడం వల్ల స్ట్రెస్‌లోకి పోవచ్చు, హెడేక్స్ రావచ్చు, డ్రై అవ్వచ్చు అండ్ ఇన్సోమ్నియా అంటే నిద్రలేనితనం. ఇంతకుముందు నేను ఓకే. చెప్పినట్లయితే పడుకునే ముందు చాలామంది ఫోన్ చూడడం వల్ల మెలటోనిన్ తగ్గిపోయి నిద్ర డిస్టర్బెన్సెస్ రావచ్చు. దాంతో పాటు సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ కానీ, పూర్ అకాడమిక్ పర్ఫార్మెన్స్ కానీ, డే టైమ్ స్లీపీగా వెళ్ళిపోవడం కానీ ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో, చిన్న పిల్లలకి మీరేం చెప్తారు? అంటే ఎలాంటి ఫుడ్ తీసుకుంటే వాళ్ళకి హెల్త్ బావుంటుంది, ఐస్‌కి హెల్తీగా ఉంటాయని చెప్పి? చిన్న పిల్లలైనా, పెద్దవాళ్ళైనా యూజువల్‌గా సేమ్ హ్మ్. ఐ హ్మ్. రిలేటెడ్ వరకు చెప్తాను. సో, ఓకే. ఇప్పుడు ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్లు క్యారెట్, బీట్రూట్ కావచ్చు, మిల్క్ కావచ్చు, గ్రీన్ వెజిటబుల్స్ కావచ్చు, బాయిల్డ్ ఎగ్స్ కావచ్చు, ఫిష్ కావచ్చు. హ్మ్. ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. దాంతో పాటు ఫోన్ అనేది ఎట్టి పరిస్థితుల్లో యూజ్ చేయకూడదు. హ్మ్. ఔట్‌డోర్ యాక్టివిటీస్‌ని ఎంకరేజ్ చేయాలి. ఓకే. ఔట్‌డోర్ యాక్టివిటీస్‌ని ఎంకరేజ్ చేసినప్పుడు మయోపియా వచ్చే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. హ్మ్. అండ్ గ్రీనరీకి ఎక్స్‌పోజ్ అవ్వాలి. వీలైనంత వరకి కూడా చదువుకునేటప్పుడు ఓకే. అడిక్వేట్ లైట్ ఉండాలి. సో, మరీ ఎక్కువగా ఉన్నా, మరీ లైట్ తక్కువగా ఉన్నా కూడా మనకి ఐస్ ఈజీగా ఎఫెక్ట్ అవుతాయి. సో, ఇప్పుడు చిన్న పిల్లలు చూసుకున్నట్లయితే వాళ్ళు ఫోన్‌కి అడిక్ట్ అయిపోయి ఒకేసారి మానేయాలంటే వాళ్ళు మానేయలేకపోతున్నారు. సో, ఏడుపని జెప్పేసి ఇలాంటి చిన్న చిన్నవి చేస్తూ ఉంటారు. సో, వాళ్ళని ఎలాంటి వేలో మనము బయటికి తీసుకురావాలి? ఎలా ఓవర్‌కమ్ చేయాలి ఈ ఫోన్ నుంచి? టిప్స్ కావాలి. యూజువల్‌గా ఇది చాలామంది పేరెంట్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్. యాహ్! పిల్లలు ఒక్కసారి అడిక్ట్ అయినారంటే చాలా కష్టం. సో, దీనికి మనం ముందు నుండి కూడా జాగ్రత్త పడాలి. వాళ్ళు 1 ఇయర్ వచ్చినప్పుడే ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ పిల్లల ముందు ఫోన్ వాడకూడదు. మోస్ట్ ఇంపార్టెంట్. హ్మ్. ఎప్పుడైతే మనం పిల్లల ముందు ఫోన్ ఎక్కువగా యూజ్ చేస్తున్నామో ఆర్ గివింగ్ రాంగ్ ఎగ్జాంపుల్ టు దెమ్. హ్మ్. సో, మోస్ట్‌లీ అవాయిడ్ చేయడం అండ్ పిల్లల్ని ఔట్‌డోర్ యాక్టివిటీస్‌లో ఎంకరేజ్ చేయాలి. ఎనీ గేమ్స్ యాక్టివిటీస్‌లో ఎంకరేజ్ చేయండి. పిల్లలతో టైమ్ స్పెండ్ చేయండి. డిస్కస్ చేయండి. వాళ్ళ ఏజ్ తగ్గట్టుగా కొన్ని గేమ్స్ ఆడుకోవచ్చు పిల్లలతో. అండ్ ఓకే. అప్పుడప్పుడు పార్క్ తీసుకెళ్ళడం ఇలాంటి వాటి చేసినట్లయితే వాళ్ళకి ఫోన్ పైన ఇంట్రెస్ట్ అనేది రైట్. గ్రాడ్యుయల్‌గా తగ్గుతుంది. హ్మ్. సో, ఇప్పుడు మనము కొంతమందిలో చూస్తుంటాం మెల్లకన్ను అని చెప్పి. అది దేనివల్ల వస్తుంది? మెల్లకన్ను అనేది యూజువల్‌గా స్క్వింట్ అంటాము. సో, దీంట్లో చాలా కారణాలుంటాయండి. హ్మ్. ఒకటి చాలామంది పుట్టుకతోటి రావచ్చు. లేదా కొంత ఏజ్ వచ్చిన తర్వాత అంటే పవర్ ఉన్నప్పుడు స్పెక్స్ పెట్టుకోలేదనుకోండి, హ్మ్. ఆ ఐ అనేది డీవియేట్ అవుతుంది. సో, దీనివల్ల రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ వల్ల రావచ్చు. ఓకే. లేదా పెద్దవాళ్ళలో చూసుకున్నట్లయితే ట్రామా వల్ల రావచ్చు. ఎప్పుడైతే దెబ్బ తగులుతుందో నర్వ్ డ్యామేజ్ అవుతుంది. నర్వ్ డ్యామేజ్ అయినప్పుడు మన ఐ అనేది వన్ సైడ్ డీవియేట్ అవుతుంది. ఓకే. అండ్ పిల్లల్లో క్యాట్రాక్ట్స్ వల్ల రావచ్చు. ఎప్పుడైతే క్యాట్రాక్ట్స్ వస్తాయో ఈ కన్నులో చూపు అనేది తగ్గిపోతుంది. మన బ్రెయిన్ సో, దాని కాన్స్టెంట్ స్టిమ్యులేషన్ అనేది తగ్గిపోయి ఐ డీవియేట్ అవుతుంది. సో, ఓకే. ఇలా చాలా కారణాలుంటాయి స్క్వింట్‌కి. దీంట్లో వచ్చేసి మోస్ట్‌లీ 90% పిల్లల్లో రిఫ్రాక్టివ్ ఎర్రర్ వల్లనే వస్తుంది. సో, పిల్లల్ని నార్మల్‌గా రెగ్యులర్‌గా చెకప్ చేసుకొని స్పెక్స్ వాడినట్లయితే స్లోగా మనము స్క్వింట్‌ని కవర్ చేయొచ్చు. ఓకే. అంటే ఇప్పుడు పెద్దవాళ్ళలో, చిన్న పిల్లల్లో సేమ్ ప్రాబ్లమ్ ఒకేలాగా ట్రీట్ చేయొచ్చా? అంటే ఒకేలాగా ట్రీట్మెంట్ తీసుకుంటే సెట్ అవుతుందా వాళ్ళకి? అంటే స్క్వింట్ ఏ కారణాల వల్ల వచ్చిందో చూసి, మనం హ్మ్. దాన్ని ట్రీట్మెంట్ ఇస్తే సరిపోతదండి. అంటే సపోజ్ పవర్ సైట్ వల్ల వచ్చిందనుకోండి పిల్లల్లో, హ్మ్. గ్లాసెస్ పెట్టినట్లయితే స్లోగా స్క్వింట్ అనేది తగ్గుతూ ఉంటుంది. హ్మ్. సపోజ్ పెద్దవాళ్ళు ట్రామా వల్ల వచ్చింది. యాక్సిడెంట్ వల్ల కొంతమంది ఒక నరం డ్యామేజ్ అవుతుంది. సిక్స్త్ నర్వ్ అంటాం మోస్ట్ కామన్. అది హ్మ్. డ్యామేజ్ అయినప్పుడు ఏంటంటే, ఈ ఐ అపోజిట్ సైడ్‌లో డీవియేట్ అవుతుంది.
సో డివైట్ అనేవి కొన్నాళ్ళ పాటు సెల్ఫ్ రికవరీ కోసం వెయిట్ చేస్తాము. ఒకవేళ సెల్ఫ్ రికవరీ అవ్వలేనప్పుడు నెక్స్ట్ సర్జరీ అనేది అవసరం. రైట్. సో పెద్దవాళ్ళలో చూసుకున్న, చిన్న పిల్లల్లో చూసుకున్న నార్మల్‌గా తెలియకుండా మనకి ఐస్ బ్లింక్ అవుతుంటాయి. రైట్ ఐ కొన్నిసార్లు. సో నరాల ఎఫెక్ట్ అని కొంతమంది చెప్తుంటారు. సో ఏది నిజమంటారు? దీన్ని ఐ ట్విచ్చింగ్ అంటాము యూజువల్‌గా. మనకి మోస్ట్‌లీ ఏంటంటే అప్పర్ లిడ్ కానీ, లోవర్ లిడ్ కానీ ఇలా ట్విచ్ అవుతుంది. సో దీనికి కూడా అగైన్ చాలా కారణాలుంటాయి. ఒకటి స్ట్రెస్ ఫ్యాక్టర్ కావచ్చు, లేదా డ్రై ఐస్ కావచ్చు, లేదా నర్వ్ ఎనీ రిలేటెడ్ ప్రాబ్లమ్ కావచ్చు. ఆర్ మోస్ట్ కామన్ ఏంటంటే ఇన్సోమ్నియా కూడా వన్ ఆఫ్ ద రీజన్. లాంగ్ వర్కింగ్ అవర్స్ వల్ల ఇన్సోమ్నియా వల్ల కూడా ఐడ్ అనేది ట్విచ్ అవుతుంటది. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే ఇది బినైన్ కండిషన్. అంటే దీనికి ఏం చేయాల్సిన అవసరం లేదు. ఓకే. యూజువల్‌గా రెస్ట్ ఇచ్చి మనం స్ట్రెస్ లెవెల్స్‌ని తగ్గించుకున్నట్లయితే హ్మ్. ఐ ట్విచ్చింగ్ అనేది పోతుంది. కొంతమందిలో బ్లెఫరోస్పాజమ్ అనేది ఒక కండిషన్ ఉంటుంది. ఈ బ్లెఫరోస్పాజమ్‌లో ఏంటంటే సివియర్ ఐ క్లోజర్ ఉంటుంది. కంప్లీట్‌గా క్లోజ్ చేస్తూ ఉంటారు. సో ఇలా క్లోజ్ చేసినప్పుడు వాళ్ళకి బొటులినం ఇంజెక్షన్ అనేది యూజువల్‌గా మేము ఇస్తూ ఉంటాము. దానివల్ల ఇమ్మీడియేట్ రికవరీ ఉంటుంది. అగైన్ అండ్ అగైన్ రికరెన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో చిన్న పిల్లలు చూసుకున్నట్లయితే వాళ్ళు చిన్నప్పుడు బై బర్తే వాళ్ళు బ్లైండ్‌గా పుట్టేస్తారు. సో వాళ్ళకి మనము ఏదైనా ఆపరేషన్ త్రూ మనం ఏమైనా వాళ్ళకి కళ్ళు మళ్ళీ తెప్పించడం అనేది జరుగుతుందా? చిన్న పిల్లల్లో మోస్ట్‌లీ కంప్లీట్‌గా విజన్ పోయే కండిషన్స్ ఏంటంటే ఐదర్ కార్నియా ప్రాబ్లమ్స్ కావచ్చు. అంటే కంప్లీట్‌గా కార్నియా డెవలప్ కాకపోవడము, లేదా ఒపాసిఫై అవ్వకపోవడం, లేదా గ్లకోమా వల్ల కూడా విజన్ అనేది డ్యామేజ్, కంజెంటల్ గ్లకోమా వల్ల కూడా డ్యామేజ్ అవుతుంది. కొంతమందిలో క్యాట్రాక్ట్స్ ఫార్మ్ అవుతూ ఉంటాయి. అండ్ కొంతమందిలో రెటినా ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. సో ఇలా ఎగ్జామినేషన్‌లో మనకు తెలుస్తుంది ఏ ప్రాబ్లమ్ వల్ల పిల్లల్లో విజన్ పోయిందనేది. సో ఒకవేళ క్యాట్రాక్ట్ ఉన్నట్లయితే ఇమ్మీడియేట్‌గా 6 మంత్స్ అప్పుడు కూడా మేము క్యాట్రాక్ట్స్ చేస్తూ ఉంటాం. ఒకవేళ గ్లకోమా ప్రాబ్లమ్ ఉంటే గ్లకోమా సర్జరీ చేయాల్సి ఉంటుంది. క్యాటరాక్ట్ కార్నియా రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటే కార్నియా ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాల్సి ఉంటుంది. కొన్ని కారణాలని సపోజ్ ఆప్టిక్ నర్వ్ అని ఉంటుంది. దాని రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటే ట్రీట్మెంట్ అనేది ఏం లేదండి. సో క్యాటరాక్ట్స్ వీటిని మాత్రం మనము సర్జరీ ద్వారా క్యూర్ చేయొచ్చు. ఇప్పుడు చిన్న పిల్లలు లేజర్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చా? లేజర్ ట్రీట్మెంట్. చిన్న పిల్లలలో లేజర్ ట్రీట్మెంట్ చేయడానికి లేదండి. వెరీ రేర్ కండిషన్స్‌లో మాత్రమే చేస్తాము. లైక్ ఏంటంటే అంబ్లియోపియా అంటాం. హ్మ్. సపోజ్ ఒక కన్నులో వాళ్ళకి పవర్ ఉంది. ఇంకొక కన్నులో లేదు. అప్పుడు ఆ పవర్ ఉన్న కన్ను విజన్ అనేది తక్కువగా ఉంటుంది. హ్మ్. వాళ్ళు కొంతమంది స్పెక్స్ కానీ, కాంటాక్ట్ లెన్స్ కానీ మెయింటైన్ చేయలేరు. మేబీ సెరెబ్రల్ పాల్సీ కేస్ కావచ్చు, లేదా కొన్ని ఆటిజం కేసెస్ కావచ్చు. ఇలాంటి కేసెస్‌లో వాళ్ళు స్పెక్స్ గాని, కాంటాక్ట్ లెన్స్ మెయింటైన్ చేయలేరు. హ్మ్. సో అలాంటప్పుడు మనం పెట్టుకోకపోతే విజన్ అనేది డెవలప్ కాదు కాబట్టి యెస్, దోస్ స్పెషల్ కండిషన్స్‌లో మనము లేజర్ ద్వారా కరెక్ట్ చేస్తాము టు ప్రివెంట్ ది అంబ్లియోపియా. అదర్‌వైజ్ యూజువల్‌గా ఏంటంటే 18 ఇయర్స్ అబోవ్ తర్వాతనే చేస్తూ ఉంటాం. సో పెద్దవాళ్ళు చూసుకుంటే వాళ్ళు స్టైల్ కోసం అని చెప్పి కలర్స్ చేంజ్ చేస్తూ ఉంటారు. లేజర్ ఐ మీన్ లెన్స్ అని చెప్పేసి. కాంటాక్ట్ లెన్స్ యాహ్! అంటున్నారు. అలాంటివి. సో కాంటాక్ట్ లెన్స్ అనేది కొంతమంది ఏంటంటే స్టైల్ కోసం పెట్టుకుంటూ ఉంటారు. యూజువల్‌గా ఏందంటే ఇది చాలా జాగ్రత్తగా వాడాల్సి ఉంటుంది. ఒకవేళ మెయింటెనెన్స్‌లో కానీ, ఆ లిక్విడ్‌లో కానీ ఏదైనా సరిగ్గా మెయింటైన్ చేయనప్పుడు ఇన్ఫెక్షన్స్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. లేదా డ్రై అవ్వడం అనేది జరుగుతూ ఉంటది. కేర్‌ఫుల్‌గా వాడినట్లయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ రావండి. హ్మ్. బట్ ఎప్పుడైతే సరైన జాగ్రత్తలు తీసుకోరో అప్పుడు మనకి ఎఫెక్ట్ అవుతాయి. ఓకే. ఇప్పుడు మనకి వెదర్ వైస్ చూసుకుంటే చలికాలంలో ఐ ఫ్లూ అని చెప్పేసి వస్తుంటది. సో ఇది దేనివల్ల వస్తుందంటారు? యూజువల్‌గా ఏంటంటే ఇప్పుడు లాస్ట్ మనకి ఒక 3, 4 మంత్స్ బ్యాక్ చూసుకున్నట్లయితే సివియర్ కంజంక్టివైటిస్ అంటే పాండమిక్ ఆల్ ఓవర్ ద ఇండియా హ్మ్. చాలా మందికి కూడా ఎఫెక్ట్ అయింది. రెడ్ అయిపోయి. హ్మ్. ఎందుకంటే చాలా కామన్ రీజన్ ఏంటంటే కంటామినేటెడ్ వాటర్ కావచ్చు, కంటామినేటెడ్ ఎయిర్ కావచ్చు, లేదా మనకి ఇంట్లో ఎవరికైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు వేరే వాళ్ళకొచ్చే ఛాన్సెస్ చాలా ఈజీగా వస్తది. వాళ్ళ ఐస్ నుండి వచ్చే వాటర్ కానీ ఇవన్నీ కూడా సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్. వాళ్ళ ఐస్ టచ్ చేసి, లేదా వాళ్ళు వాడిన కర్చీఫ్ కానీ ఎనీథింగ్ మనం వాడినట్లయితే మనకు గూడా వస్తుంది. సో, ఇది అనేది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యాస్ వి డిస్కస్డ్ 1 వీక్ టైమ్‌లో అదే సెల్ఫ్‌గా తగ్గిపోతూ ఉంటుంది. కొంతమందిలో మాత్రం ట్రీట్మెంట్ అనేది అవసరం. ఇప్పుడు ఒకరికి కళ్ళు వచ్చినాయి అంటారు గదా! యాహ్! వాళ్ళని చూస్తే మనకి వస్తాయి అంటారు గదా! సో అది ఎంతవరకు నిజం అంటారు? నిజంగానే కళ్ళొస్తాయా? డైరెక్ట్ చూసినట్లయితే రాదండి. హ్మ్. సో, ఇప్పుడు మేము డైలీ చాలా కేసెస్ చాలా క్లోజ్‌గా చూస్తూ ఉంటాము. సో, డైరెక్ట్ చూసినట్లే ఒకరి నుండి ఒకరికి కంజంక్టివిటీస్ అనేది స్ప్రెడ్ అవ్వదు. హ్మ్. డైరెక్ట్ కాంటాక్ట్
లేదా వాళ్ళు వాడి యూస్ చేసిన వాటిని మనం యూస్ చేయడం వల్ల మాత్రమే వస్తుంది. వాళ్ళ కళ్ళ నుండి వాటర్ కావచ్చు, లేదా వాళ్ళు వాడిపోసిన టిష్యూస్ కావచ్చు, వాళ్ళు ఐస్‌ని డైరెక్ట్ టచ్ చేసి మన ఐస్‌ని టచ్ చేయడం వల్ల ఇలాంటి వల్ల మాత్రమే వస్తుంది కానీ ఎయిర్ బార్న్ కాదండి ఇది. సో క్యాటరాక్ట్ సర్జరీ చేస్తుంటారు కదా మీరు. చేసినప్పుడు పేషెంట్‌కి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటారు? సో మీరేమైనా వాళ్ళకి మత్తు ఇంజెక్షన్ లాంటిది ఏమైనా ఇస్తే దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా వాళ్ళకి? యాహ్! ఇప్పుడు మనం చేస్తున్న క్యాటరాక్ట్ ప్రొసీజర్ అనేది వెరీ అడ్వాన్స్‌డ్. సో, హ్మ్. 99% ఆఫ్ ది కేసెస్‌లో ఎవరికీ కూడా ఇంజెక్షన్ అనేది ఇవ్వమండి. ఓకే. సో, డ్రాప్స్ అంటే వేయడం ద్వారానే సర్జరీ జరుగుతుంది. సో, ఓకే. వాళ్ళకి ఎటువంటి పెయిన్ కానీ, అలాంటిది కానీ ఇబ్బంది ఉండదు. క్యాటరాక్ట్ సర్జరీ చేసిన తర్వాత యూజువల్‌గా లెన్స్ అనేది ఇంప్లాంట్ చేస్తాం మేము. ఈ లెన్స్‌లో ఏంటంటే చాలా టైప్స్ ఉంటాయి. యూనిఫోకల్ లెన్సెస్ అని, మల్టీఫోకల్ లెన్సెస్ అని డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటూ ఉంటాయి. సో, ఈ ఓకే. మల్టీఫోకల్ లెన్సెస్ ఏంటంటే ఆ లెన్స్ వేసినప్పుడు హ్మ్. పేషెంట్‌కి లాంగ్ ప్లస్ నియర్‌ది వితౌట్ హెల్ప్ ఆఫ్ గ్లాసెస్ చూడగలుగుతాడు. యూనిఫోకల్ లెన్సెస్ వేసినప్పుడు ఏంటంటే ఓన్లీ లాంగ్ విజన్ కనిపిస్తుంది. మళ్ళీ వాళ్ళు రీడింగ్ గ్లాసెస్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో, మేము పేషెంట్‌కి యూజువల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం బిఫోర్ ద సర్జరీ ప్రొసీజర్ ఎలా చేస్తాము, ఏం ఓకే. ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎలాంటి ముందు యూజువల్‌గా డే బిఫోర్ హెడ్ బాత్ చేసుకోమని అడ్వైస్ చేస్తాము. హ్మ్. అండ్ ఆన్ ది డే ఆఫ్ సర్జరీ వేరే ఏదైనా మెడికేషన్ ఉంటే వేసుకోవచ్చు. ఆఫ్టర్ సర్జరీ డ్రాప్స్ ఎలా వాడాలి అనేది కూడా డీటెయిల్‌గా ముందే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. అండ్ లెన్సెస్ గురించి కూడా ఇన్ డీటెయిల్‌గా చెప్తాం. సో, మల్టీఫోకల్ గురించి కానీ, యూనిఫోకల్ గురించి కానీ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి పేషెంట్‌కి ఏది అవసరమో మేము గైడ్ చేస్తాము. ఎట్ ది ఎండ్ ఏందంటే అది వాళ్ళు చూజ్ చేసుకునే బాధ్యత వాళ్ళదే ఉంటుంది. ఓకే. ఆఫ్టర్ సర్జరీ వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆఫ్టర్ సర్జరీ యూజువల్‌గా క్యాటరాక్ట్ సర్జరీ తర్వాత ఒక 1 వీక్ వరకు కూడా బయట తిరగకపోవడం మంచిది. ఓకే. డస్ట్ ఎక్స్‌పోజర్ ఒంట్లో కానీ, క్రౌడీ ప్లేసెస్‌లో ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. హ్మ్. సో, 1 వీక్ వరకు యూజువల్‌గా రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. దాంతో పాటు డ్రాప్స్ ఏసే ముందు హ్యాండ్స్ నీట్‌గా వాష్ చేసుకోవాలి. డ్రాప్స్ ఏసే ముందు ఈ కింది రెప్పని లాగి పైకి టచ్ అవ్వకుండా డ్రాప్స్ వేసుకోవాల్సి ఉంటుంది. హ్మ్. అండ్ ఫుడ్ రెస్ట్రిక్షన్స్ యూజువల్‌గా ఏముండవు. హ్మ్. ఎనీథింగ్ దే కెన్ టేక్. ఈ నార్మల్ ఫాలో అవుట్‌లంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవండి. సో, ఇప్పుడు ఆల్‌మోస్ట్ అందరికీ 80% ఆఫ్ ద పీపుల్‌కి అందరికీ స్పెట్స్ ఉంటున్నాయి. సో, ఇప్పుడు వచ్చే జనరేషన్‌కి స్పెట్స్ రాకుండా ఉండాలంటే ఎలాంటి కేర్ తీసుకుంటే ముందు నుంచే మనం తొలగించొచ్చు వాటిని? యాహ్! సో, కొన్ని కంట్రోల్ చేసే ఫ్యాక్టర్స్ ఉంటాయి. కొన్ని మన కంట్రోల్‌లో ఉండవండి. మనం యూజువల్‌గా గుడ్ ఫుడ్ ఇచ్చి, హ్మ్. ఫోన్స్‌ని అవాయిడ్ చేసి, ఔట్‌డోర్ యాక్టివిటీస్‌ని ఎంకరేజ్ చేసినట్లయితే, హ్మ్. మనం కొంతవరకు తగ్గించగలుగుతాం. అదర్ దాన్ ఇట్ యూజువల్‌గా ఇది హెరిడిటరీ అనేది కూడా ఉంటుంది. పేరెంట్స్ ఉన్నట్లయితే పిల్లలకొచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో, ఈ ఫ్యాక్టర్స్‌ని మనం కంట్రోల్ చేయలేము. ఏవైతే మన కంట్రోల్‌లో ఉన్నాయో అట్‌లీస్ట్ అవి ఫాలో అవుతున్నట్లయితే ఇట్స్ వెరీ గుడ్. కలర్ బ్లైండ్‌నెస్ అంటే ఏంటి? నార్మల్‌గా ఎందుకొస్తుంది ఇలాంటిది? మోస్ట్‌లీ ఏంటంటే పుట్టుకతోటి వస్తుందండి కలర్ హ్మ్. బ్లైండ్‌నెస్ అనేది. హ్మ్. మన రెటినాలో కొన్ని రిసెప్టార్స్ ఉంటాయి. రెడ్ కలర్ పర్సీవ్ చేసుకోవడానికి కొన్ని రిసెప్టార్స్, గ్రీన్ కలర్ పర్సీవ్ చేసుకోవడానికి కొన్ని రిసెప్టార్స్ అలా ఉంటాయి. ఎప్పుడైతే అది డెఫిషియన్సీ ఉంటుందో ఆ కలర్‌ని వాళ్ళు హ్మ్. పర్ఫెక్ట్‌గా చూడలేరు. సో, ఓకే. దీంట్లో చాలా టైప్స్ ఉంటాయి. కొంతమందికి రెడ్ కలర్ కనిపించదు. కొంతమందికి గ్రీన్ కలర్ కనిపించదు. కొంతమందికి బ్లూ కలర్ కనిపించదు. అండ్ గ్రేడ్స్ కూడా ఉంటాయి. కొంతమందికి సివియర్‌గా అసలు రెడ్‌ని కంప్లీట్‌గా గుర్తుపట్టలేరు. కొంతమంది కన్‌ఫ్యూజ్ అవుతారు. మైల్డ్‌గా కనిపిస్తుంది. రెడ్డిష్ గ్రీన్ అని, గ్రీనిష్ అలా చెప్తూ ఉంటారు. దీనికి సో ట్రీట్మెంట్ అనేది యూజువల్‌గా ఏమీ లేదు. బట్ విటమిన్ ఏ సప్లిమెంట్స్ అనేది కొంతమందిలో పేషెంట్స్‌కి ఇస్తే మేబీ కొంత పర్సెంట్ ఇంప్రూవ్ అవ్వచ్చు. సో, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కొంతమందికి కొన్ని విటమిన్స్ లోపం వల్ల ఇలాంటి కంటి చూపు కోల్పోతుంది తొందరగా అంటారు గదా! సో, ఏ విటమిన్ వల్ల ఇలాంటిది అవుతుంది? మీరే చెప్పారు గదా! ఏ విటమిన్ అని విటమిన్ ఏ. ఓకే. సో, ఓకే. విటమిన్ ఏలోనే కంటికి విటమిన్ ఏతో పాటు అదర్ విటమిన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. విటమిన్ ఈ కావచ్చు, విటమిన్ ఏ కావచ్చు, అన్ని విటమిన్స్ ఇంపార్టెంట్. బట్ మోస్ట్‌లీ ఏంటంటే పిల్లల్లో విటమిన్ ఏ డెఫిషియన్సీ ఉంటుంది. సో, ఓకే. దానివల్ల సివియర్ కండిషన్స్‌లో ఐస్ డ్రై అవుతుంటాయి. హ్మ్. అండ్ జిరోసిస్ అంటాము. అది రావచ్చు. రెటినా ఎఫెక్ట్ అవ్వచ్చు. విజన్ ప్రాబ్లమ్స్ తొందరగా వస్తూ ఉంటాయి. ఇది రావచ్చు. నేను డిస్కస్ చేసినట్లయితే సేమ్ ఫుడ్ తీసుకొని రెగ్యులర్ చెకప్ చేసుకున్నట్లయితే సరిపోతుంది. రైట్. ఇందాక మనం చెప్పుకున్నట్లయితే గ్లకోమా గురించి మాట్లాడుకున్నాం గదా! సో, దాని ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? దానికి ఏమైనా పేషెంట్స్ భయపడతారా? గ్లకోమా ట్రీట్మెంట్స్ వచ్చేసి మోస్ట్‌లీ మెడికల్ ట్రీట్మెంట్ అండి. మెడికల్ ట్రీట్మెంట్ అంటే డ్రాప్స్ ఇస్తాం. ఓకే. సో, డ్రాప్స్ ఇప్పుడు మనకు బీపీ వచ్చినట్లయితే టాబ్లెట్ ఎలా అయితే వేసుకుంటామో, కన్నులో ప్రెషర్ పెట్టినప్పుడు డ్రాప్స్ ద్వారా ప్రెషర్‌ని తగ్గిస్తాం.
ఒకవేళ ప్రెషర్ కంట్రోల్ కాని సిచ్యువేషన్స్లో మాత్రమే సర్జరీ అనేది అడ్వైస్ చేస్తాం. దీంట్లో గ్లకోమాలో 2 టైప్స్ ఉంటాయండి. ఒకటి ఓపెన్ యాంగిల్ గ్లకోమా అని, 2 క్లోజ్డ్ యాంగిల్ గ్లకోమా అని. ఈ క్లోజ్డ్ యాంగిల్ అంటే ఏంటి, కన్నుల్లో ఏదైతే లిక్విడ్ ప్రొడక్షన్ ఉందో అది డ్రైనేజ్ ఇష్యూ ఉంటుంది. సరిగా డ్రైన్ అవ్వక ఐలో ప్రెషర్ పెరుగుతుంది. సో దానికి మేమేం చేస్తామంటే చిన్న లేజర్ ట్రీట్మెంట్ చేస్తాం, యాగ్ పిఐ అంటాం. సో ఈ యాగ్ పిఐలు ఏంటంటే ఆల్టర్నేట్ పాత్వే క్రియేట్ చేసి కన్నులో ప్రెషర్ తగ్గిస్తాం. ఇది ఒక రకమైన ట్రీట్మెంట్. 2 ఓపెన్ యాంగిల్ గ్లకోమా. ఓపెన్ యాంగిల్ గ్లకోమా ఏంటంటే ఈ పాత్వే డ్రైనేజ్ పాత్వే అనేది నార్మల్గానే ఉంటుంది, కానీ ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది. మేబీ ఓవర్ ప్రొడక్షన్ వల్ల కూడా కావచ్చు. సో దీనికి గ్లకోమా మెడికేషన్స్ ఇస్తాము. ఇన్స్పైట్ ఆఫ్ గ్లకోమా మెడికేషన్స్ వల్ల కూడా ప్రెషర్ కంట్రోల్ కావట్లేదు అంటే అప్పుడు మనము సర్జరీ చేయాల్సి ఉంటుంది. దీన్ని ట్రబిక్లెక్టమీ అంటాం. ఓకే. దీని తర్వాత తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి ఆఫ్టర్ సర్జరీ? ఆఫ్టర్ సర్జరీ గ్లకోమాలో ఏంటంటే ఎవ్రీ ఇయర్ మినిమం 1 to 2 విజిట్స్ ఫాలోఅప్స్ ఉండాలండి. సో ఫీల్డ్ టెస్ట్ అంటాము. ఫీల్డ్ టెస్ట్ అని, గ్లకోమా ఓసిటీ అని, ఇలా డిఫరెంట్ టెస్ట్స్ ఉంటాయి. ఈ ఫీల్డ్ టెస్ట్లో ఏంటంటే మనం మానిటర్ చేస్తూ ఉంటాం. 6 months ఇంటర్వల్లో ఫీల్డ్ కన్స్ట్రక్షన్ ఎంత అవుతుంది అంటే దాని ప్రకారంగా మెడికేషన్లో మనం ఏమైనా మార్పులు చేయాలనేది డిసైడ్ చేస్తాం. దీనికంటే అడ్వాన్స్డ్ టెస్ట్ గ్లకోమా ఓసిటీ అంటాం. ఈ గ్లకోమా ఓసిటీ మనకు ఫీల్డ్ టెస్ట్ కంటే ముందుగానే గ్లకోమాను గుర్తిస్తుంది. దాంట్లో ఏదైనా అడ్వాన్స్డ్ చేంజెస్ ఉన్నట్లంటే మనం ఇమ్మీడియట్గా మెడికేషన్ మార్చడం లేదా సర్జరీ అనేది అడ్వైస్ చేస్తుంటాం. సో ఇప్పుడు మనకి సన్ గ్లాసెస్ లాగానే నార్మల్గా ఇప్పుడు తనకి స్పెడ్స్ ఉన్నాయి, సో నాకు కూడా స్పెడ్స్ కావాలి అని చెప్పి ఫ్రెండ్స్ అయినా ఎవరైనా కానీ కావాలని కొనుక్కొని పెట్టుకుంటారు. సో దానివల్ల కూడా ఏమైనా ప్రభావం ఉంటుందా ఇప్పుడు? అంటే ఇప్పుడు ప్లెయిన్ గ్లాసెస్ వాడినట్లయితే ఏం ప్రాబ్లం ఉండదండి. Okay. బట్ పవర్ లేకున్నా పవర్ వాడినట్లయితే అప్పుడు ఐ ఫోకస్ సరిగా చేయలేరు. దానివల్ల హెడేక్స్ కానీ ఐ పెయిన్ కానీ ఇలాంటివి రావచ్చు. సో పవర్ లేనప్పుడు యాంటీ గ్లేర్ స్పెక్స్ చాలామంది వాడుతూ ఉంటారు. ఎస్పెషల్లీ ఐటీ ఎంప్లాయీస్ కానీ ఫోన్ ఎక్కువగా వాడే వాళ్ళు కానీ యూస్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళలో ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. ఓకే. ఇప్పుడు చూసుకున్నట్లయితే మీరు చాలా సర్జరీస్ చేసి ఉంటారు కదా, మీకు కష్టంగా అనిపించిన సర్జరీ ఏంటి? ఎనీ సర్జరీ ఇనీషియల్ ఫేజ్లో కష్టంగానే ఉంటుంది నేర్చుకునే టైంలో. ఓకే. సో బట్ మేమేంటంటే సేమ్ సర్జరీ రిపీటెడ్గా చేసినప్పుడు అంటే మాకు దాని మీద కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంటుంది. సో క్యాట్రాక్ట్ అనేది చాలా మైక్రోస్కోపిక్ సర్జరీ అండి. ఒక చిన్న మిస్టేక్ జరిగినా కూడా ఓవరాల్గా సివియర్ కాంప్లికేషన్స్ వస్తాయి. సో క్యాట్రాక్ట్ నేను ఫస్ట్ ప్లేస్ ఇస్తాను. దాని తర్వాత ఐసీఎల్ చేస్తూ ఉంటాను, టెరిజమ్స్ చేస్తూ ఉంటాను, డీసీఆర్ యాజ్ వి డిస్కస్డ్ వాటర్ ప్రాబ్లం కోసం చేస్తూ ఉంటాను. అండ్ స్క్విన్ సర్జరీస్ ఉంటాయి. రెటినా సర్జరీస్ అనేది యూజువల్గా నేను చేయనండి, దానికి స్పెషలిస్ట్ ఉంటారు, రెటినల్ సర్జన్ ఉంటారు. సో నేను చేసిన వాటిలలో మోస్ట్ క్రిటికల్ అంటే ఇనీషియల్ లెర్నింగ్ ఫేస్లో క్యాట్రాక్ట్ అనేది వాజ్ బిట్ డిఫికల్ట్, బట్ నౌ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఇన్ డూయింగ్. ఇప్పుడు చిన్నపిల్లలు చూసుకున్నట్లయితే వాళ్ళు మనకు తెలియకుండానే బాత్ చేసేటప్పుడు కళ్ళలో సబ్బు పెట్టుకుంటారు. సో ఆ కెమికల్ రియాక్షన్ వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి వాళ్ళకి? కొంచెం చాలా మందిలో ఏంటంటే ఐ రెడ్ అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే సోప్ కానీ షాంపూ కానీ ఐలోకి వెళ్ళినప్పుడు కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. దానివల్ల ఐ రెడ్ అవ్వడము, బర్నింగ్ సెన్సేషన్ రావచ్చు. వెరీ సివియర్. కొంతమందిలో ఏంటంటే ఎస్పెషల్లీ కుంకుడుకాయ కానీ ఇలాంటి డిఫరెంట్ కెమికల్స్ ఐలోకి పోయినప్పుడు కన్నులో కార్నియా పైన ఉన్న ఒక పొర ఊడిపోతూ ఉంటుంది కొంతమందిలో. సో దానివల్ల వాళ్ళకి చాలా సివియర్ పెయిన్ వస్తుంది ఎట్ ఏ టైం. సో వాళ్ళలో మేమేం చేస్తామంటే కాంటాక్ట్ లెన్స్ 2 to 3 days పెట్టేసిన తర్వాత రిమూవ్ చేస్తాం. ఈ 3 days ప్రాసెస్లో మళ్ళీ ఆ లేయర్ అనేది వచ్చేస్తుంది. ఎప్పుడైనా సరే మనం స్నానం చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కానీ షాంపూ కానీ సోప్ కానీ ఐలోకి పోకుండా జాగ్రత్త తీసుకోవాలి. సో చిన్నపిల్లల్లో ఎలాంటి ఏజ్ నుంచి మనము ఐ డ్రాప్స్ వేసుకోవచ్చు? చిన్నపిల్లలు సర్టెన్ ఏజ్ అని ఉంటుందా? నార్మల్ డ్రాప్స్ వాళ్ళలో అవసరం లేదండి. ఏదైనా ఇండికేషన్ అదే ఉన్నట్లయితే ఇండికేషన్ ఉన్నప్పుడే ఇట్లా ఈ టైంకి ఇలా వేసుకోవాలి అని ఎనీ ఏజ్ లో వేసుకోవచ్చండి. ఈ దానివల్ల ఏజ్ ఎలాంటి అని ప్రాబ్లం లేదు. ఉండదు. కొంతమంది పిల్లలు ఏంటంటే కంజక్టివైటిస్ రావచ్చు, పుట్టుకతోటే రావచ్చు. నియోనాటల్ కంజక్టివైటిస్ అంటాం, ఆఫ్టర్ బర్త్ వస్తుంది. కొంతమందిలో వాటరింగ్ వస్తుంది. పిల్లల్లో కూడా ఇక్కడ డక్ట్ ఉంటుంది ముక్కులో, ఆ డక్ట్ అనేది బ్లాక్ అయిపోతుంది. సో దానివల్ల వాటర్ కంటిన్యూస్గా వస్తుంది. అది ఇన్ఫెక్ట్ అవ్వచ్చు సమ్ టైమ్స్. సో ఈ ఏజ్ అని స్పెసిఫిక్ ఏమి ఉండదు. ఒకవేళ వాళ్ళకి ఏదైనా కండిషన్ ఉన్నట్లయితే మనం డెఫినెట్గా వాడచ్చు ఎనీ ఏజ్. బట్
ఇంపార్టెంట్ థింగ్ ఏందంటే పిల్లల్లో చాలా మంది బయట కన్సల్ట్ అవ్వకుండా డైరెక్ట్ మెడికల్ షాప్ నుండి తెచ్చుకొని వాడుతున్నారు. మేము అవును. చూస్తున్న కేసెస్‌లో. హ్మ్. అలా చేయకూడదండి. ఎందుకంటే మోస్ట్‌లీ దాంట్లో స్టెరాయిడ్ కాంపోజిషన్ ఉంటుంది. హ్మ్. లేదా సమ్ ఇర్రిలివెంట్ డ్రగ్ ఇస్తారు. లేదా హైయర్ ఎండ్ యాంటీబయాటిక్స్ ఇస్తారు. సో, అలాంటి పిల్లల్లో వాడినట్లయితే సిస్టమిక్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. బోన్ రిలేటెడ్ కావచ్చు. లేదా వేరే ఐ రిలేటెడ్ ప్రెషర్ పెరగడం ఇలాంటివి కూడా జరగవచ్చు. సో, ఎప్పుడు కూడా డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వకుండా నార్మల్‌గా డ్రాప్స్ పిల్లల్లో వాడకూడదు. సో, ఇవాళ మనం కళ్ళకి సంబంధించి చాలా విషయాలు మాకు చెప్పారు. సో, బిఫోర్ దట్ చాలా థాంక్స్ అండి. వెల్కమ్. థాంక్ యూ. సో, ఇది ఇవాల్టి మన హెల్త్ అండ్ గ్రో కార్యక్రమం. సో, మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. కీప్ వాచింగ్ 6 టీవీ.